ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనము. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు రారాజుగా ఆనాడు యెరూషలేము దేవాలయానికి ఆయన వచ్చి ఉన్నాడు. అంతేకాదండి, మరి యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా చాలా సంతోషముతో ఖర్జూర మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొన్నారు. అంతేకాకుండా జయము జయము అని ప్రభువారిని ఘనముగా స్వాగతించి ఉన్నారు. ఘనమైన స్వాగతాన్ని యేసుక్రీస్తు వారికి ఆనాటి ప్రజలు తెలియచేసి ఉన్నారండి. ప్రియులరా, వారందరూ కూడా యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారు. అంతేకాదు, యేసుక్రీస్తు వారు యెరూషలేముకు రావటం వలన ఎంతోమందికి సమాధానం వచ్చింది. మరి అనేకులు యేసయ్య యందు విశ్వాసం ఉంచారు. ఎంతోమంది విజయోత్సవాన్ని యేసుక్రీస్తు వారికి సెలబ్రేషన్ చేశారండి. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఇంకా సిలువ వేయబడలేదు, పునరుద్ధానుడు అవ్వలేదు. కానీ ముందుగానే యేసుక్రీస్తు వారికి విజయోత్సవ ఊరేగింపుని నిర్వహించి ఉన్నారు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచన చేద్దాం. ఆయన రారాజు అండి. అందుకనే ఆయనకి ఘనమైన స్వాగతాన్ని పలికి ఉన్నారు. అంతేకాదు, ఆయన నీతి గల రాజు. ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా చేర్చువాడు. ఆయన సాత్వికుడై ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరి పట్ల కూడా సాధుగుణమును కలిగిన వాడండి. ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తమై సహించే మనసు కలిగిన వాడు. అంతేకాదు, ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సమాధానమును అనుగ్రహించేవాడు. గాడిదంటే మనందరికీ తెలుసు. ప్రియమైన వర్లరా, ఏ ఎన్నిక లేని జంతువు అండి. అతి తక్కువగా చులకనగా చూడబడే జంతువు. కానీ ఇది యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపుకు సాదృశ్యంగా కనపడుతుంది. ఆయన రారాజే తనను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన వర్లరా, కావున ఈ ఉదయకాలం ముందు ఆ యొక్క యెరూషలేములో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని బట్టి ఎలా సంతోషించారో, ఎలాగ ఘనమైన స్వాగతాన్ని పలికారో, ఎలా జయధ్వనులు ఆర్భాటములు ఎంతో సంతోషముగా యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నారో, అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రభువారిని వారి యొక్క హృదయాల్లోకి ఆహ్వానించాలండి. సంతోషాన్ని పలకాలి, స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన్ని ఆరాధించాలి. ఆ రీతిగా ఎల్లప్పుడూ కూడా ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగుతూ ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.